పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ప్రశాంతిని గారు నాన్న ఒక మాట అన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. ఈవెన్ అమ్మతో సహా అందరూ డిసప్పాయింటెడ్. అయ్యో ఇద్దరు ఆడపిల్లలు పుట్టేశారు నాకు అని, కనీసం మిమ్మల్ని చూడలేదని చెప్పారు. బట్ నాన్న కడుపున నలుగురు పుట్టారు. కానీ నలుగురిలో మీ ఇద్దరు అంటే ప్రాణం అని చెప్పినప్పుడు ఏమనిపించింది అసలు? ఫస్ట్ చాలా సంతోషం అవుతుంది. ఎప్పుడు చెప్పలేదా? ఫస్ట్ టైమా? లేదు, ఎప్పుడు చెప్తానే ఉంటారు. కానీ ఈరోజు ఇంకా చెప్పారనమాట. లైక్ ఏం సంతోషం అంటే, ఇక్కడ మా అమ్మ వచ్చి చాలా లైక్ ఆర్ట్ లోనే ఉండాలి, పిల్లలు ఇద్దరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా డ్రీమ్. తన వచ్చి మంచి క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆ కాలంలో తను కూడా మూవీలో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే తనకు. కానీ ఆ టైంలో ఎంకరేజ్మెంట్ లేదు కదా. సో అందుకోసం పెళ్లి చేసేసారు వాళ్ళ ఇంట్లో. కానీ మా అమ్మకైతే నా పిల్లలు ఎవరైనా ఒక్కరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా ఇష్టం అనమాట. అది మా పెద్ద అక్కకి ట్రై చేశారు. మా పెద్ద అక్క మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అన్నయ్య ఇప్పుడు చూసారు కదా, ఒక అన్నయ్య, ముగ్గురు. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, సెకండ్ మా అన్నయ్య, థర్డ్ లాస్ట్. మరి ఎందుకు మీ వైఫ్ డిసప్పాయింటెడ్? ఆల్రెడీ అబ్బాయి పుట్టాడు కదా. అదే చెప్తున్నాడు. ఆ కాలంలో 70s అదంతా అంటే కొడుకుంటే చూసుకుంటాడు మా ఫ్యూచర్ అనేది ఒకటి ఉండేది కదా. ఆర్టిస్ట్ కావాలి కొడుకు. మా అక్కని ట్రై చేశారు. ఆర్టిస్ట్ పక్కన పెడితే ఆ కాలంలో ఆడపిల్లలు అనేది ఒక భయం, భారం. వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వీళ్ళకి మనం అన్ని చేసి పెట్టాలి, ఎలా వీళ్ళని మన ఫ్యూచర్ ఏంటి అనేది ఒక భయం అప్పుడు. లేకపోతే మనుగడ లేదు, మనిషి లేదు. అది అంటే నేను అనేది అక్సెప్ట్ చేసుకుంటారు. బట్ ఆ కాలంలో వాళ్ళ అత్తలు, వాళ్ళ అమ్మ ఏంటి ఆడపిల్లల, అయ్యో ఇంకా కష్టమేలే, చూసుకోవాలి, చేయాలి అనేది ఉండేది కదా అప్పుడు. అందుకే నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను మీకు, జయమ్మ సిస్టర్, అయ్యో పాప 2 ఆడబిడ్డలు మీకు. ఒక ఆవిడ బర్త్ ఇచ్చింది, ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇందులో, అయ్యో పాపం అంటే. ఆ కాలంలో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడపిల్లలే బెస్ట్, ఆడపిల్లలే బెస్ట్ అని చెప్తారు. నాకు ఒకే ఆడపిల్ల, నాకు ఇంకొక మగపిల్లనే వద్దు. మాకు మా ఆయనకి పెళ్ళయ్యేటప్పుడు మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ బాయ్ పుడితే ఇంకొక ఆడపిల్ల డెఫినెట్ గా కావాలి, బట్ ఫస్ట్ ఆడపిల్ల పుట్టేస్తే ఇంకా మనకి స్టాప్ అని. అంటే మా ఆయనకి నాకు ఆడపిల్లే కావాలని, ఒకే పాప, అలా ఒక ఇది ఒక బేబీ చాలు అని అనుకున్నాము. అది బాయ్ పుడితే సెకండ్ గర్ల్కి వెళ్ళాలి, గర్ల్ కావాలి కంపల్సరీ. ఫస్ట్ గర్ల్ పుట్టేసింది కాబట్టి మనకి బాయ్ వద్దు. ఏం చేస్తుంది ఇప్పుడు పాప? పాప కాలేజ్ చదువుతుంది. కాలేజ్ చదివే పాప ఉందా మీకు? అనిపించట్లేదా? మీరు సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు. థ్యాంక్ యూ రోషన్ గారు, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసారు నాకు. ఎందుకు ఇంట్రా? లేదు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్. డిగ్రీకి వెళ్ళిపోయారా? ఓకే, అల్లుడు వచ్చే వయసు వచ్చేసింది అన్నమాట మీకైతే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. చేయాలి కదా ఇంకా. సో మీకు ప్రశాంతిని గారు? నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. నా బాబు వచ్చి ఇప్పుడు 3rd ఇయర్ మెడికల్ చేస్తున్నాడు. ఎంబీబీఎస్ యుఎస్ఏ లో అప్రిమెంట్ చేస్తున్నాడు అనమాట. పాప వచ్చి ఇప్పుడు 11th ఫినిష్ చేస్తుంది, 12th వెళ్తుంది. పాప 11th చేసి అంతేకాదు, ఆ పాప నేషనల్ అమెరికన్ మిస్ అని అవార్డు తీసుకుని, మిస్ టీన్ అవార్డ్ నేషనల్ విన్నర్ అయింది. షీ ఇస్ మిస్ నేషనల్ అమెరికన్ అని, షీ గాట్ ఏ క్రౌన్ అండ్ బ్యానర్ అన్నమాట. షీ ఇస్ నేషనల్ విన్నర్ విన్నర్ అయింది. షీ 118 కంటెస్టెంట్ త్రూ అవుట్ ద వరల్డ్. పెద్దగా బ్యూటీ ప్యాజెంట్ అది. అందులో మన తెలుగు అమ్మాయి ఇలా వస్తుందని ఎవ్వరు అనుకోలేదు. ఇది వచ్చి దీని వెనకాల 7 years ఆఫ్ హార్డ్ వర్క్ ఆమెది. 7 years ఆఫ్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసి, నేను చెయ్యాలి, నేను పేజెంట్ గెలవాలి అని ఒక హార్డ్ వర్క్ చేసి, లాస్ట్ ఫైనల్ గా నార్త్ అమెరికన్ బ్యూటీ పేజెంట్ లో మిస్ టీన్ గా ఇది క్రౌన్ అమెరికన్ టీన్ అనేసి, జూనియర్ టీన్ అని ఇప్పుడు నేషనల్ టైటిల్ విన్నర్ అయింది. హన్సిక నాసనల్లి. సో హన్సిక, విష్ యు గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. సూపర్. బాబు పేరు సాయి ప్రజ్వల్ అని. మీ పాప పేరండి? ఐశ్వర్య. ఐశ్వర్య.